ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు వంకాయలు మొత్తం పుచ్చిపోయింది. వంకాయ ఫ్రై చేయడానికి వంకాయలు కట్ చేస్తున్నా. కొంతమంది మనుషులు కూడా ఎంతనండి పైకి కనిపిస్తారు, పైగా బాగా కనిపిస్తారా మంచి మాటలు చెప్తారు. లోపల మొత్తం మన వంకాయ పుల్లిపోతే ఎట్టుంటుందో పుచ్చు, వాళ్ళ పొద్దులు కూడా పుచ్చుతో అలాగే ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. మరి మీకు కూడా ఉన్నారా ఎవరున్నా అలాంటి వాళ్ళు? పుచ్చిపోయిన వంకాయ బుద్ధి అలాంటి వాళ్ళు ఉంటే మట్టి అసలు వాళ్ళతో సాపని చేసే కన్నా నాకు తెలిసినంతవరకు వదిలించుకుంటేనే మంచిదండి. పైకి మంచి మాట చెప్తారు, లోపలేమో పుల్లు. అలాంటి వాళ్ళు అక్కడ పోయి కొద్దిసేపు నిలబడాలన్నా నిలబడ బుద్ధి కాదండి. ఏంటన్నది మొత్తం పుచ్చిపోయినాయి వంకాయ కాడు కూడా. ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైలో కొంచెం చిరుల్లిపాయలు కారం వేసి ఏదో ఒక పచ్చడి తర్వాత నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నాకు వంకాయ ఫ్రై అంటే ఇష్టమే, కానీ వంకాయ తింటే పడదండి అంతగా, అందుకని తొందరగా అయితే తిన వంకాయ. ఇంకా మొన్న అయితే తెచ్చారు ఇనోఫలియా, అదే పొక్కుచారులు వేయటానికి. ఆ రోజు అయితే మిగిలినన్నమాట. మిగిలితే ఇంకా ఈ పూటకైతే ఇలా వంకాయ ఫ్రై చేద్దాం. కట్ చేస్తున్నాను. బోండాల పిండి కూడా అయింది. ఇంకా టమాటా చట్నీ అయితే ఉడుకుతుంది. వంకాయ అయితే కట్ చేస్తున్నాం. ఏంటో వంకాయలు పైకి నిగనిగలాడుతున్నాయి, కానీ కట్ చేస్తే తెలుస్తుంది. లోపలి మాకేం తెలిసింది, పైకి అయితే బాగానే కనిపిస్తుంది. అన్నీ కూర్చోలేదు. ఏంటోనండి, పండగ రోజులు ఏమన్నా వెరైటీలు వండుకొని మసీద్కి పంపిద్దామన్నా ఈ గ్యాస్లో లేకపోయింది. మేము వండాలన్నా భయం వేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను కూడా ఈ రోజు నుంచి టిఫిన్ అయితే బంద్ చేసేసి ఓన్లీ భోజనమే చేస్తున్నాము. ఎందుకంటే మాది టిఫిన్ బండి తెలిసిన విషయమే కదా.